యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మామయ్య, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ శివానీని వదులుకోను. తన కావాలి అంతే. అయ్యో అల్లుడు, దాని గురించి వదిలేయ్. శివానీకి తండ్రి స్థానంలో నిలబడి నీకు పెళ్లి చేయిస్తాను. నేను లేకపోతే పెళ్ళే జరగదల్లుడు. శివాని నీకు ఫిక్స్. త్రిశూల్, ఒక విషయం మీరు అందరూ కామ్గా ఉంటారా? వాడు ఇంకా ఇప్పుడే కదా వచ్చాడు. జ్యూసు మంచినీళ్ళు ఇవ్వకుండా వాడిని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారేంటి? అది కాదు నాన్న. త్రిశూల్, ఎలా ఉన్నావురా? అంతా బానే ఉందా? ఇంట్లో వాళ్ళు టెన్షన్ పెడతారని నువ్వు ఫోన్ చేసావని చెప్పి అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను. నువ్వు కూడా అదే కంటిన్యూ చేయి. వాళ్ళు ఏవడిగినా చెప్పు. సరే నాన్న, అలాగే. నానా నానా, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను నాన్న, నాకేం కాలేదు. అందరూ ఎందుకు నాన్న కన్నీరు పెట్టుకుంటున్నారు? నువ్వు వచ్చావు కదరా, ఆ సంతోషంలో కన్నీళ్ళు. నాన్న ప్లీజ్ ప్లీజ్ నాన్న, ఊరుకోండి నాన్న, ప్లీజ్ నాన్న. త్రిశూల్, ఇప్పుడైనా చెప్పరా, నువ్వెక్కడికి వెళ్ళావు? మీ నాన్న చెప్పింది. వాళ్ళు చెప్పిందంతా నిజమే. ఫోనే చెయ్యలేదు అన్నావు. ఫ్రెండా అని అడిగితే ఏ ఫ్రెండ్ అని అన్నావు కదరా. ఊరికే మిమ్మల్ని టెస్ట్ చేద్దామని అలా అన్నాను అంతే. అయ్యో దేవుడా, నీకిప్పుడు కూడా ఆటలే. చెంప పగులుతుంది, జాగ్రత్త. నాన్న చూడండి. త్రిశూల్, ఈరోజు పెళ్లి పనులన్నీ నువ్వే చూసుకోవాలరా. త్రివిక్రమ్ శివాని పెళ్లి వైభవంగా జరగాలి. నాన్న నేను వచ్చేసాను కదా, ఇంకా పెళ్ళి అయినట్టే. అంటే అంటే ఈ పెళ్లి మామూలుగా అవ్వదు, అదిరిపోతుంది అని చెప్తున్నాను అంతే. రీనమ్మా, ఎలా ఉన్నావు రీనమ్మా? బ్రో, నేను నిన్ను బాగా మిస్ అయ్యాను. నాకు నీ మీద బాగా కోపం వచ్చింది. మాట్లాడుకు నువ్వు నాతోటి. అయ్యో రీనమ్మా, దయచేసి అలా మాట్లాడొద్దు రీనమ్మా. ఐఎమ్ సారీ సారీ సారీ. సరే, నువ్వు నాతో మాట్లాడొచ్చు, కానీ నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇప్పించాలి. గిఫ్టా? అంతేనా? ఓకే, ఇచ్చేస్తాను ఇవాళ రాత్రికి. ఇక చాలు చాలు మీ అన్నా చెల్లెల ముచ్చట్లు. తొందరగా వెళ్ళి రెడీ అయ్యిరా. సరే అమ్మా. శివాని గారు, ఇప్పుడే వస్తాను. అయ్యగారు, మనం రావడం కొంచెం ఆలస్యమైతే మనం చెప్పింది అబద్ధం అని తెలిసేది. కరెక్టే, కానీ దొరికిపోలేదు కదా. ఆదిశేష, ఆదిశేష, ఆదిశేష! నా ఆదిశేష ఎక్కడ కనిపించడం లేదేంటి? మాయాద్వీపంలో ఉన్నట్టు సూచన కూడా దొరకడం లేదు. అంటే ఆదిశేష ఇక్కడి నుంచి తప్పించుకున్నాడా? నా నుంచి దూరం అయ్యాడా? లేదు లేదు, ఇక్కడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. నేను నిర్మించిన కోట నుండి, ఈ మాయాంగిని కోట నుండి అంత సులభంగా తప్పించుకోలేడు కదా. ఛా! ఆదిశేషకి పోయిన జన్మ ఎలాంటి జ్ఞాపకాలు లేవు. తను ఆదిశేషుడు అన్న విషయం కూడా తనకి తెలియలేదు. మరి కాని అతను ఇచ్చాదారి నాగినిలాగా ఎలా మారాడు? అతనిలో ఆ శక్తి ఉందా? ఉండుంటే గనక శివానిని దక్కించుకోవడానికి ఉపయోగించేవాడు కదా. ఎందుకు అలా చేయలేదు? శివానికి త్రిశూలే ఆదిశేషుడన్న నిజం తెలియలేదు అంటే త్రిశూల్కి కూడా అతని మరుజన్మ గురించి, అతని శక్తి గురించి తెలియదు. త్రిశూల్, నాన్న రండి కూర్చోండి. కూర్చోడానికి రాలేదురా, నిన్ను అడగడానికి వచ్చాం. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? ఏ ఊర్లో ఉన్నావు? అలా
చెప్పా చేయకుండా వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు? ఫోన్ చేసి అడుగుదామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు. ఏమైంది నీకు? ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నావరా? నువ్వు లేకుండా 2 రోజులు గుండెని చేతుల్లో పట్టుకున్నట్టుంది. సారీ నాన్న, నా వల్ల మీరు చాలా బాధపడి ఉంటారు. నాకు తెలిసి నన్ను క్షమించండి. క్షమించడం తర్వాత ఇళ్ళు వదిలి ఎందుకు వెళ్ళావురా? ఇంట్లో వాళ్ళ బాధ చూడాల్సింది నువ్వు. ఎవరికైనా ఏమైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి? అలా ఏం అవ్వకుండా మీరు మేనేజ్ చేస్తారు కదా నాన్న. మీరు అబద్ధం చెప్పి అందరినీ నమ్మించకపోయి ఉంటే ఏమై ఉండదు. థ్యాంక్స్ నాన్న. నీ థ్యాంక్స్ నాకు అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏమైందిరా నీకు? ఉన్నట్టుండి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నీకు? అయ్యగారింట్లో అయినా చెప్పాల్సింది కదా, లేకపోతే నాకైనా చెప్పాల్సింది. ఏమి చెప్పకుండా పెడితే? నాన్న, నేను ఎవరికి ఏం చెప్పే పరిస్థితిలో ఉండలేదు. వదిలే నాన్న. రాత్రి పడుకున్నవాడి పొద్దున లేచేసరికి లేవు. పొద్దున్నే వెళ్ళావనుకున్నాను. త్రిశూల్, నిన్నెవరైనా తీసుకెళ్లారా? నాగలోక జ్ఞాపకాలను పోగొట్టుకున్న ఆదిశేషుడు నాగరాజు శక్తిని ఎలా దక్కించుకున్నాడు? ఇంతకీ అతనిలో అంత శక్తి ఎలా వచ్చింది? నేనతన్ని కదిలించటం వల్లే అతనిలో ఉన్న శక్తి మళ్ళీ పుట్టుకొచ్చిందా? నేనే అతనికి జ్ఞాపకాలు తేవడానికి సహాయం చేశానా? ఛ! నాగలోక జ్ఞాపకాలు అతనిలో మిగిలుంటే అతను వెళ్లి శివానితో ఖచ్చితంగా చెప్తాడు. శివానికి త్రిశూలే ఆదిశేషుడన్న నిజం తెలిసిపోతుంది. అప్పుడు తను ఆదిశేషుణ్ణి వశం చేసుకుంటుంది. నేను మళ్ళీ ఆదిశేషుణ్ణి కోల్పోతాను. ఆదిశేష, 23 సంవత్సరాలు నిన్ను చూడకుండా, నీ తోడు నాకు లేకుండా ఇదిగో ఈ ద్వీపంలో ఒంటరి జీవితాన్ని గడిపాను. నాకు నువ్వు దొరికావు. నా బ్రతుకు మారింది అనుకున్నాను. నాగలోకానికి యువరాణినయ్యే కళ నిజమయ్యేది. కానీ ఇప్పుడంతా నాశనం అయిపోయిందనిపిస్తోంది. నేను మళ్ళీ నిన్ను కోల్పోయాను అనిపిస్తోంది. ఆదిశేష, ఆదిశేష. నాన్న, అది చెప్పు త్రిశూల్. ఎందుకు నన్ను అలా అడుగుతున్నారు? మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పిందే నిజం కదా. నేను నిజంగానే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నిజం చెప్తున్నావా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావా? ఎందుకు నన్ను అలా అడుగుతున్నారు? నిజమే చెప్తున్నాను. నా టెన్షన్ నాదే. నాన్న, ప్లీజ్ టెన్షన్ పడకండి. ఇప్పుడు నేను వచ్చాను కదా. నా టెన్షన్ నీకేం అర్థమవుతుందిరా? బ్యాచులర్ పార్టీ రోజు కూడా పాము కనిపించింది. మరుసటి రోజే నువ్వు కనిపించలేదు. నీ రూమ్కి వెళ్ళి చూస్తే పాము పొర కనిపించింది. పాము నిన్ను ఏమైనా చేసుంటే? ముందే ఆ పాము మన వెంటే ఉంటుంది. ఆ నాగ అయ్యగారు, నాన్న, ఏం మాట్లాడుతున్నారు? పాము మన వెంటే ఉంటుంది అంటే? అది త్రిశూల్, అలాంటిదేం లేదు. అయ్యగారు ఏం చెప్పాలనుకున్నారంటే, నీకు చిన్నప్పుడు ఊరికే పాములు కనిపించాయి కదా, మొన్న కూడా మళ్ళీ కనిపించింది. అదేమైనా నేను ఇబ్బంది పెట్టిందేమో అని భయపడ్డారంతే. అదే పాము కనిపిస్తే అది ఇబ్బంది పెడుతుందనే? పాపం, అది కూడా మనలాగే ఒక జీవి కదా. దాని తిండి గురించి అది వెతుక్కుంటూ వచ్చి ఉంటుంది. అది అక్కడికి రావద్దు, ఇక్కడికి రావద్దు అని మనం ఎలా నిర్ణయిస్తాం చెప్పండి? అది కాదురా. ఏం దురదృష్టమో ఏమో, ఒకసారి గురుజీ దగ్గరికి వెళ్ళడం మంచిది. నీ జాతకంలో ఏదైనా దోషం ఉంటే పరిహారమైనా చెప్తారు. నానా, అలాంటిదంతా ఏం వద్దు. నేనిప్పుడు అన్ని సమస్యల్ని పరిహారం చేసుకుని వచ్చాను కదా. ఏం సమస్య? ఏం పరిహారం చేసుకొని వచ్చావు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? త్రిశూల్ నిన్నే అడిగేది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అది నానా, చెప్పాను కదా, నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానని. ఏదో సమస్య అన్నావు. ఏమైంది అక్కడ? నాన్న, నా ఫ్రెండ్ ఒకడు సమస్యలో ఇరుక్కున్నాడు. దాన్ని క్లియర్ చేసి వచ్చాను అంతే. అంతే కదా? అంతే నాన్న. త్రిశూల్, నువ్వు నన్ను నాన్న అనుకోకు. నీ స్నేహితుడు నేను అనుకో. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాతో షేర్ చేసుకో. నేను నీతోనే ఉంటాను. అలాగే నాన్న. ఇకపై ఎప్పుడు ఇళ్ళు వదిలి అసలు వెళ్ళకు. ఇప్పుడు ఎలాగో అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళకి నచ్చజెప్పాను. ముందు కూడా
ఆ శక్తి ఉంటుందో లేదో. నువ్వు నా వంశ బలంరా. నీకు ఏదైనా జరగరాంది జరిగితే. అయ్యగారు, ఎందుకు ఏమేమో మాట్లాడుతున్నారు? త్రిశూల్ వచ్చాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడు, మీ కళ్ళ ముందే ఉంటాడు. అవునన్నా, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. అయ్యగారు, అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఇక్కడ రూమ్లో కూర్చుంటే అక్కడ వాటిని ఎవరు చూస్తారు? త్రిశూల్, నువ్వు అక్కడికి పద, నీ అవసరం ఉంటుంది అక్కడ. సరేనన్నా, ఇంక వెళ్తాను. నో, త్రిశూల్ బయటికి రావాల్సింది కాదు. అవును, మాయాంగిని తప్పించుకోవడం అంత ఈజీ కాదు కదా. ఛాన్సే లేదు. నేనే సప్త సాగరాలు దాటి తన ద్వీపానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పాములు నన్ను చుట్టుకున్నాయి. అలాంటి దానిలో ఈ త్రిశూల్ ఎలా తిరిగొచ్చాడు? అంటే ఒకవేళ ఇలా అయి ఉండొచ్చు. మాయాంగినియ మళ్ళీ పంపించిందా, లేక వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ఒప్పందం జరిగిందా? తనే ఒకవేళ పంపించి ఉంటే వీడి బుర్రలో ఏమేం పెట్టి పంపిందో ఏంటో. ఒకవేళ త్రిశూల్కి నేనే కిడ్నాప్ చేయించానని తెలిసిపోయిందా? నో, కిడ్నాప్ చేయించింది నేనే అని ఎవ్వరికీ తెలియకూడదు. త్రివిక్రమ్, త్రివిక్రమ్, ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏంటో కిడ్నాప్ అన్నట్టు వినిపించింది నాకు. హే, అలాంటిదేం లేదు. వేరే ఏదో ఆలోచిస్తున్నాను. ఏం మాట్లాడానో నాకే గుర్తు రావట్లేదు. మోస్ట్లీ నువ్వేదో తప్పుగా వినిపించుకున్నట్టున్నావు. అవునా? సరే, విషయం తెలిసిందా? ఏ విషయం? త్రిశూల్ తిరిగి వచ్చేశాడు. ఎందుకు త్రివిక్రమ్, మీకు సంతోషంగా లేదా ఏంటి? తను కనిపించకపోతే త్రిశూల్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అని అంత టెన్షన్ పడ్డారు మీరు. ఇప్పుడు తను తిరిగి వచ్చాడని చెప్తే మీ మొహంలో ఒక చిన్న నవ్వు కూడా కనిపించడం లేదేంటి? అలా ఏం కాదు. త్రిశూల్ రావడం సర్ప్రైజింగ్ గానే ఉంది కదా, నమ్మలేకపోతున్నాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. హాయ్ బ్రో. ఎక్కడికి వెళ్ళిపోయావు బ్రో? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? నేనెక్కడికి వెళ్ళాను నాన్న మీ అందరికీ చెప్పుంటారు కదా, అక్కడికే వెళ్ళాను. డాడ్ చెప్పారు. అదే ఫ్రెండ్ మీట్ అవడానికి వెళ్ళాను. ఇంట్లో వాళ్ళందరూ బాగా గుర్తొచ్చారు, అందుకనే వెంటనే వచ్చేసాను. బ్రో, నీకు ఒక విషయం తెలుసా? నువ్వు ఈరోజు వచ్చి ఉండకపోతే నేను అసలు పెళ్లి చేసుకునేవాడిని కాదు. బ్రో, నా పెళ్లికి నేను రాకుండా ఉంటానా? ఏమన్నాను? మన ఇంటి పెళ్లికి నేను రాకుండా ఉంటానా అని అన్నాను. మీరెలా విన్నారు దాన్ని? ఏం లేదులే. త్రిశూల్ ఇంకా ఈ విషయాన్ని వదిలిపెట్టలేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? శివాని గారు, మీరెందుకు కామ్గా ఉన్నారు? లోపల లోపల సంతోషపడుతున్నారా? సంతోషమా? ఎందుకు? నేను వచ్చేసాను కదా, అందుకే. ఇక నుంచి అంతా సంతోషంగానే ఉంటుంది. నేను వచ్చేసానుగా, ఇక నుంచి ఎలాంటి సమస్య ఉండదు. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఏమంటారు బ్రో? జరుగుతుంది. అయ్యగారు, ఏమైంది మీకు? త్రిశూల్తో ఏదేదో మాట్లాడుతున్నారేంటి? దానివల్ల ఎంత సమస్య అవుతుందో ఆలోచించారా? నందీష, టెన్షన్లో మాటలు అలా వచ్చేసాయిరా. కాదయ్య గారు, త్రిశూల్తో పాము గీము నాగిని అని ఏదేదో చెప్పడానికి పోయారు కదా, ఎందుకు? తెలీదు. అలా చెప్పడం వల్ల వాడి తల్లో పురుగు పెట్టినట్టు అవుదా? మీ మాటల మీద అనుమానం మొదలవుదా? ఖచ్చితంగా అవుతుంది. వాడు తిరిగి ఓ ప్రశ్న అడిగితే మీరు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా?
చెప్పండి అయ్యగారు. త్రిశూల్కి నాగమణి గురించి, మనం దక్కించుకున్న దాని గురించి చెప్పాలనుకున్నారా? చెప్పడం మీ ఉద్దేశం ఏంటే సరే, కానీ దాని పరిణామం ఏమవుతుందని తెలుసు కదా. దానికి సిద్ధంగా ఉన్నారా? నందిష, నాగమణి గురించి వాడికి చెప్పే ఉద్దేశం నాకు లేదురా. మరి అలా ఎందుకు మాట్లాడారు? నోరు జారి వచ్చేసింది. మీరు ఏ రోజు అలా మాట్లాడలేం లేదు. నోరు జారే ముందు 4 సార్లు ఆలోచిస్తారు. కానీ ఈరోజు లేదు, నాకు సాధ్యం కాదు. నిన్ను పోగొట్టుకోవడం నాకిక్క సాధ్యం కాదు. నాగలోకంలో నా ప్రేమను ఒప్పించలేక, నా ప్రేమని దక్కించుకోలేక కొమిలిపోయాను. క్రూరమైన పరిస్థితిలో నా జీవితాన్ని సాగించాను నేను. ఇప్పుడు మళ్ళీ నిన్ను కోల్పోవాలి అంటే ఈ మాయాంగిని వల్ల కుదరని పని. 23 సంవత్సరాల తరువాత ఆదిశేషుడు నాకు దక్కాడు అనుకున్నాను. మేమిద్దరం కలవడం ఆ దైవ నిర్ణయమే అయ్యుంటుంది. ఆ దేవుడే తనని నా కళ్ళ ముందుకొచ్చేలాగా చేసినప్పుడు నేను ఇలా ఏమీ చేయకుండా కూర్చోకూడదు. అది తప్పవుతుంది. ఇంకా కేవలం ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు అతన్ని ద్వీపంలో బంధించి ఉండుంటే అంతా సరిగ్గా ఉండేది. శివానికి త్రివిక్రమ్కి పెళ్లి జరిగి నాకు అడ్డు లేకుండా ఉండేది. ఛ! ఇప్పుడు ఆదిశేషుడు అక్కడికి వెళ్ళాడు. అతను శివాని పెళ్లిని ఆపడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. అలా జరగడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. బ్రో, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు బ్రో? డాడేమో నీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళావని చెప్పారు. బట్ ఎందుకు బ్రో, ఏమైంది? ఇంట్లో వాళ్ళ ముందు అడగకూడదు కదా, అందుకని ఇప్పుడు అడుగుతున్నాను. డాడ్ చెప్పింది నాకు నమ్మేలా అనిపించలేదే. లేదు లేదు బ్రో, డాడీ చెప్పిందే కరెక్ట్. నేను చెప్తున్నాను కదా, నువ్వు చెప్తున్నది అబద్ధం. నువ్వు ఇప్పుడు నిజం చెప్తావా లేదా? ఎందుకు బ్రో, ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అది కాదు, ఇదంతా అబద్ధం అని ఎలా చెప్తారు మీరు? మీకేమైనా నిజం తెలుసా ఏంటి? అది నాకు తెలుసని నేను చెప్పట్లేదు, కానీ నిజం వేరేదేదో ఉందే. త్రివిక్రమ్ బ్రో ఎందుకు ఈ విషయాన్ని మరీ ఇంతలా అడుగుతున్నాడు? తనకేమైనా డౌట్ వచ్చిందా? బ్రో, ఎందుకు అలా అడుగుతున్నాను? అది గోవింద్ మావయ్య చెప్పాడు, నిన్ను అమ్మాయి తీసుకెళ్ళింది అని. అందుకని అడిగాను. అవునా? గోవింద్ మామకి తెలిసిపోయిందా ఈ విషయం? ఎవరా అమ్మాయి? ఎక్కడికి తీసుకెళ్ళింది ఏంటి? బ్రో, వేరే వాళ్ళ దగ్గర ఏ విషయాన్నైనా దాచిపెట్టచ్చు, ఏదైనా చెప్పి అబద్ధం చెప్పి మేనేజ్ చేయొచ్చు, కానీ మీ దగ్గర కుదరదు. అది ఒక అమ్మాయి వచ్చి నన్ను తీసుకెళ్ళింది. అమ్మాయా? ఎవరా అమ్మాయి బ్రో? నా గర్ల్ ఫ్రెండ్. నీ గర్ల్ ఫ్రెండా? అవును. అది తను నా దగ్గరకు వచ్చి, త్రిశూల్, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, నాతో రమ్మని పిలిచింది. నేను కూడా వెళ్ళాను. తను ఒక ద్వీపానికి తీసుకెళ్ళింది బ్రో. ఆ స్థలమే చాలా విచిత్రంగా ఉంది. అక్కడ నేను తను కాకుండా వేరే ఎవ్వరూ లేరు. వీడేంటి అంతా కరెక్ట్గానే చెప్పేస్తున్నాడు? అంటే వీడికి అంతా తెలిసిపోయిందా? ఏం చేయను నందిష, ఎన్నో సంవత్సరాల తర్వాత నా కొడుకు నాకు దక్కాడు. వాణ్ణి మళ్ళీ ఎక్కడ పోగొట్టుకుంటామన్న భయం, అందుకే ఏదేదో మాట్లాడేశాను. మీరింత కంగారు పడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి, మనసును గట్టి చేసుకోవాలి. నందిష, ఇది స్ట్రాంగ్ వీక్ అన్న ప్రశ్న కాదురా. కొడుకు హఠాత్తుగా కనిపించకుండా పోతే ఒక తండ్రికి ఎంత బాధ అవుతుందన్న విషయాన్ని నీకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నాకు బాధగానే ఉంది అయ్యగారు. నేను ఇన్ని సంవత్సరాలు వాడిని పెంచాను. అరగంట వాడు కనిపించకపోతే నాకు కూడా భయం వేస్తుంది, బాధ అవుతుంది. మొన్న కూడా అలాగే జరిగింది. ఎవరితో చెప్పుకోలేదంతే. నా మనసు ఎప్పుడూ వాడి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది, తల్లడిల్లిపోతుంది. త్రిశూల్ ఇప్పుడు వచ్చాడు కదా, ప్రాణం వచ్చినట్టయింది. థ్యాంక్స్ రా. త్రిశూల్ ముందు నా మాటల్ని సగంలోనే ఆపేశావు. ఇది నా కర్తవ్యం. నందిష, ఇంకా ఆలస్యం చేయకూడదు. పెళ్ళి అయిపోగానే
గురూజీని వెతికి ఈ విషయాన్నంతా తనతో చెప్పి తన నుండి పరిహారం తెలుసుకుందాం. అలాగే అయ్యగారు. అయ్యగారు, మీరు ఇలా ఉంటే అందరూ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. సంతోషంగా ఉండండి. పెళ్లి గురించి ఆలోచించండి. రండి రండి వెళ్దాం. సరే.